ఓకే. హాయ్ అన్న అందరికీ. పరిస్థితి మంచిగా లేదు. నిన్న అక్కడ నుంచి బయలుదేరినాం. లోడ్ వీడియో అయితే చూసారు కదా. లోడ్ అయితే కంప్లీట్ అయింది. తాడిగట్ట ఎక్కడికి బయలుదేరినాం. అక్కడ నుంచి వరంగల్ వచ్చేసినాం. వరంగల్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి మన రెబ్బన దగ్గరలో ఉన్నాం. దేవరగట్టనో ఏదో ఊరుంది ఇక్కడ. సో మన బండి వచ్చేసి అట్లుంది. మంచి లేదండి పరిస్థితి. కూరకు అయిపోయింది. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది కదా. ఏం చేసేదన్నా ఒకటి కాకుండా ఒకటి. పక్కన సాగిస్తున్నా వాళ్ళ నాన్న కూడా వచ్చారు మన దగ్గరికి. బాగా డ్యామేజ్ అయిందన్న. ఇది మెకానిక్ షెడ్, ఇది నారే మెకానిక్ షెడ్ డ్యామేజ్ అయిపోయింది. ఆ పక్కన ట్రాక్టర్ ఒకటి ఉండే, ట్రాక్టర్ తగిలింది. దాని పక్కన బోర్ ఉంది, ఆ బోర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. విషయం మా ఇంటి దగ్గర కూడా తెలిసిందన్న. మా చెల్లెకు ఫోటోలు పెట్టేసిన ఇది సంగతి అని చెప్పేసి, డ్యామేజ్కి సంబంధించిన అమౌంట్ కట్టాలి కదా అని చెప్పి. ఈ డ్యామేజ్ అంతా క్లియర్ చేయడానికి ఎవరున్నారు వెనకాల, ముందు ఎవరు లేరు. చెల్లెకి ఫోన్ చేసి ఏదో అప్పు అడుగుదాం, ఎక్కడన్నా పక్కన ఊళ్ళో అడుగు అని చెప్పేసి అని ఫోటోలకి ఇదంటే ఇంటి దాకా వెళ్ళిపోయినాయి ఆ ఫోటోలు. ఇంటికాడ కూడా ఎడుతున్నారంట. జీవితంలో ఎప్పుడు ఏడవలేదు నేను. ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరు ముంగడ పడతారో దీనికి సాయం చేయడానికి. ప్రాపర్టీ ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. షెడ్ అయినాక ఏం కట్టాలి, ఆ బోర్ అయినా ట్రాక్టర్ అయినా. చూద్దాం, ట్రాక్టర్ చూద్దాం ఒకసారి. ఇద్దట్లో పోయింది బండి. మొన్ననే ఇదంతా చేయించుకొని కింగ్ పిన్లు అది ఇది, ఇంకా కింగ్ పిన్లు వీడియో కూడా మీకు చూపిలా. ఏవో ఇట్లా వచ్చింది బండి. ఎక్కడికి అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ఒక స్తంభం ఉన్నది, స్తంభాన్ని తగలే బండి. స్తంభాన్ని తగిలితే ఇది 3 ఫేజ్ కరెంట్ అంట. పొద్దున ఊళ్ళో జనాలు ఈ పక్కపంటి ఇల్లు అది ఇది మొత్తం ఉన్నది, వాళ్ళ ఇంటి మీద పడుతుంటే కొద్దిగా ఐరాన్ చేసిండు. తర్వాత చూపిస్తే ఎట్లా గొడవ చేసిండు. సాయికృష్ణ వచ్చి ఇదంతా మాట్లాడుతుంటే అది ఇది భాగంగా రాశిగా మాట్లాడేది జనాలు. ఏముంటుంది ఇట్లా వెళ్ళి. ట్రాక్టర్ ఏమో రేడియేటర్ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. రేడియేటర్కి రేకులకి ఇట్లా అయిపోయినాయి. వీడు ఉండాల్సింది, ట్రాక్టర్ వీడు ఉండాల్సింది, తగిలితే వీడి దాకా వచ్చింది. బోరు ఇక్కడ ఎరిగిపోయింది. బోర్ ఆయన కొద్దిగా అలచలు చేసిండు బాగా. ఈ బోర్ ఆయన దగ్గర 1,00,000 రూపాయల ప్రాపర్టీ అడుగుతున్నారు. చేయలేదు అన్న, తినబుద్ధి కావట్లేదు అన్న. బోర్ ఆయన 8,000 అడుగుతున్నాడు. ట్రాక్టర్ అయినా ఎంత అయితే చెప్పండి నాకు, కొద్దిగా చూద్దాం సెటిల్మెంట్ అని చెప్పి అంటే, ఆయన ట్రాక్టర్ అయినా మెకానిక్ వస్తారంట. మెకానిక్ వచ్చిన తర్వాత ఎంత అయితే చెప్తాం అని చెప్పేసి అంటారు. బండి చూడు ఎట్లున్నదో. ఇట్లా అవుతుంది అనుకోలే. అయిపోయిందన్న దీంతో మోటార్ ఫోల్ జీవితం అయిపోయినట్టే. ఇక రేపైనా కాడ ఉన్న వారణాసి దాకా పోవాల్సింది బండి. ఆడదాకా ఏం పోతుంది. ఆ సరికంత ఇంకో బండ్లో తిరిగేసుకున్నాడు. మనోళ్ళకు సీనియర్లకు ఫోన్ చేస్తే అవుతుంది, చిన్నగానే అయింది కదా అని చెప్పి అంటారు. నాకైతే నమ్మకం లేదు. మెయిన్ మొత్తం బండి ఫుల్గా లెఫ్ట్ కట్ అయిపోయి ఉన్నది. ఇంజన్ ఆయిల్ ఏది స్టీరింగ్ ఆయిల్ బుడ్డి వలిగిపోయింది. ఎయిర్ ఫిల్టర్ బుడ్డి కూడా ఒత్తుకుపోయింది. ఇంకా ఇది నయం, ఇంకా పర్లేదు. ఇక్కడ కొద్దిగా దిగబడి బండి అటు వాలుకుంటూనే పోయింది. ఇంకా అటు వల్లే లేదంటే ఇక్కడ స్తంభాన్ని గుద్దుకున్నా కానీ ఇబ్బంది అయిపోతుంది. ఇంకా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నది. మొన్ననే ఉన్నపాడికి 4 టైర్లు రీబటను చూసుకుంటూ నడుపుకుంటూ వస్తాను. మొన్న ఆడ తగిలితే అక్కడ అజ్జేపిత్తి కింగ్ పిన్లు అది ఇది అని చెప్పేసి అని మేనేజర్ మార్చి ఉన్న పని అంతా చేయించుకొని బయలుదేరిన. అది ఎట్లయిపోయిందో. స్టీరింగ్ ఆయిల్ బుడ్డి లేదు ఇక్కడ. ఇట్లా అయిపోయిందనా. మండే పని చేసుకొని బయలుదేరినా. అక్కడ పక్క పెట్టుకున్నాయి. ఫోన్ చేసిన
నిజ వచ్చినప్పుడు ఎప్పుడు కానీ కొంచెం ఆపుకుంటే బెటర్. స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి స్టేషన్కి ఫోన్ చేసినామని అని కొద్దిగా ఐరాన్ చేసిళ్ళు. అక్కడికే చూసుకుందాము, మేము కూడా ట్రాక్టర్ డ్యామేజ్ అయింది, షెడ్ డ్యామేజ్ అయింది, మేము కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆయన కానిస్టేబుల్ ఉండి సెటిల్మెంట్ చేసుకొని ఓడగొట్టుకుని స్టేషన్ కాడికి రా, స్టేషన్ కాడికి వస్తే ఫైల్ ఇస్తా అని చెప్పి అన్నాడు. ఫైల్ తీసుకున్నాడు. అదే పోతుంది ఉంటుంది కానీ రెబ్బన పోలీస్ స్టేషన్ అంట. అదే ఆ ట్రాక్టర్ ఆయన మెకానిక్ వస్తున్నట. అది షెడ్ ఓనర్ వచ్చి ఆయన అంటాడు, నాకు ఏమద్దు, డబ్బులు అవసరం లేదు, చేసివు అని చెప్పి ఆయన షెడ్ ఆయన ఆ ట్రాక్టర్ అయినా మెకానిక్ వస్తారంట. ఇంకా మెకానిక్ వచ్చి చూసి చెప్తారంట ఎంత ఎత్తు. గవర్నమెంట్ ఎంప్లాయ్ రెస్పాన్సిబుల్గా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఆయన సేఫ్ ఉన్నాడు. నేను బాగా అడావిడి చేస్తున్నావు అప్పటి నుంచి. అడావిడి బాగా చేస్తున్నావు. చెప్తాయి రాని ఈ బండి పేపర్లు బాగా అడావిడి చేస్తున్నావు, బాగా బండి అటు ఇటు దింపుతున్నావు. బాగానే పేపర్ని అడ్డు మరి ఏం జరిగింది ఏం తెలుసుకోకుండా నువ్వు కేసు పెట్టడం మా తెలియదు, నన్ను మా అంటే ఏం చేస్తావు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటా, నువ్వేం చేస్తావు? ఇప్పుడు నేను తీసుకుపోయి ఏం చేస్తావు? నువ్వు వచ్చినాక తమ్ముడు వైర్ షాట్లు అయితే లారీ కాలిపోతుంది. నీ అడవిడికి అట్టనే అవుతుంది. మావాడు ఆడు సైకో వస్తుంది. ఆ టేలోడు ఎవరు తెలుసా? మీ అయిపోయాడు టేలోడు. ఇప్పుడు వస్తాయి షార్ట్ సర్క్యూట్ అవుతాడు తెలుసా బండి? ఎవరితో ఏమన్నాడు? కేసు పెట్టుకోండా? మరి నువ్వు ఎటుపోతున్నావు ఇప్పుడు? ఉండు స్టేజ్ ఎస్ఐ ఇడికి వస్తాడు, నువ్వు పోవాల్సిన అవసరం లేదు. ఈయన అడవి గురించి అడుగుతున్నా. మరి ఈయన ఏం ధైర్యాన్ని పిలిపించు, నేను చూస్తలేను అప్పటి నుంచి. మేమన్నావా? నిన్ను ఏమన్నా అన్నావా? చెప్పావు, నిన్నేమన్నావా? ఇట్లా అయింది, మరి దీనికి ఏందన్న పరిష్కారం, మళ్ళీ కోలుకుంటావా లేదా అని చెప్పేసి ఆయన పిలిపించుకున్నాను. ఆయన ఏం సలహా ఇచ్చిండు నీకు? ఏం సలహా ఇచ్చిండు? అవుతుంది ముందు లెక్క ప్రకారం అయితే కంప్లైంట్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు, ఏదైతే డ్యామేజ్ అయింది చూసుకుంటారు, కంప్లైంట్ తీసుకుంటారు అని వాంకిలే చేస్తావా? పెంటమ్ సీన్ తెలుసా? పెంటమ్ సీన్ ఎస్ఎల్ఏ మా మేనబావ తెలుసా? మా సొంత మేనబావ. నాకు తెలుసు, నువ్వు లారీ డ్రైవర్ తెలుసు, నీకు తెలుసు కానీ మా సొంత మేనబావ మీ లైన్ మీద. చెప్పకుండా పోవడం, నువ్వు బండి ఎక్కేదాకా చూద్దామని ఆగినా నేను. ఈయన బండి దింపుకొచ్చుడు చూసి నువ్వు చెప్పకుండా ఎట్లా పోతావా? నేను ఇంతసేపు వదిలిపెట్టి అంత అంటున్నా. డాక్టర్ ఆయన ఈయనే, ఇల్లు ఆయన నేను, మాది బోరు, ఆయన డాక్టర్ టైలర్ కావాలి. వచ్చి కలితే ఇట్లా సంగతి అని చెప్పి అన్నతో మాట్లాడినా నా పని స్టేషన్కి వెళ్ళి ఆడు తల్లి నాకు ఇట్లా అని చెప్పేసి అడిగి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటే కన్నా బండి వదిలిపెట్టిపోతావా? పక్క బండికి అంత డ్యామేజ్ అయ్యింది, స్పీడ్ ఎట్లా పోతాం అన్న దాన్ని. డాక్టరు నమస్కారం లారీ నిజంగా వచ్చి ఆ ఇంటి మీదకి వచ్చింది సార్. ఒక ట్రాక్టర్ కొట్టింది, ఒక మన అనిల్ దగ్గర మా ఇంటి ముందు ట్రాక్టర్ ఒకటి, అనిల్ తేలా
కొబ్బరికాయల బండి సరే మనం మనలో అంటే చూసుకుంటాం. ఇప్పుడు ఒకసారి పంపించండి మన ఇంటి దగ్గర. డ్రైవర్ని ఇక్కడనే ఉండమన్నా లేదు ఇక్కడికి కావాలి. ఉన్నాడులే, మనమేం అనట్లేదు. ఆయన ప్రశాంత్ ఆయన ఉంది, ఎవరే మనలేదు పంపించండి. మేము పోయే పని కూడా మేము పోయి బాధ్యతలకే కలవాలి. వాళ్ళు ఏమంటారు ఇంత జరిగినా వచ్చి కలవారనుకుంటారు. తప్పులో పడతాం కదా నాది చేసిందే తప్పు. లేదా మనకంటే ముందు నువ్వు ఇక్కడే అయితే డాక్టర్ మనిషి అన్నయ్య అనుకున్నా వచ్చే కనబడ్డ చేయాలని కాదు, కనీస రెస్పాన్సిబిలిటీ నువ్వు చెప్పకుండా పోతున్నావు. నేను చూస్తున్నా, కొద్దిగా ఒక పిల్లగాడు వచ్చిండు, డబ్బాయిని ఫోన్ చేసి అన్న ఎక్కడ మీద అంటే పలానా చోట అని చెప్పాను. ఉండండి పొద్దున వస్తున్నాను అన్నాడు. సరే అన్న బండి కదులుతుందా అని చెప్పన్నాడు. కదలదన్నా నేను మెకానిక్ ఏమైంది ఆయన మెకానిక్ అట్ట ఏమైంది చెప్పానంటే బండి ముంగడి పోయి ఫోన్ పట్టుకుంటే అన్నకి ఇట్లా అయిందంటే కదంతలేక ట్రైన్ తోటి బయటికి లాగాలి అని చెప్పాడు. సరే అన్న అంటే నేను వస్తా పొద్దుగా వస్తా చూసుకుంటా అని చెప్పాను. ఆయన వచ్చిన తర్వాత ఇక మా అన్న వచ్చిండు, డాక్టర్ మాదే అని చెప్పేశాను. సరే అన్న అక్కడ కలిసిన మనోడికి ఫోన్ చేసిన గిట్ట జరిగిందా నాకు ఏరియాలో అని చెప్పేసి అంటే బాధ్యతగా సీనియర్ తెలిసినోడు, వీళ్ళ నాన్న కూడా ఓనర్ గా డ్రైవరు. అది ఏం చేసాడు ఇక్కడ కూడా ఏం జరిగింది తెలుసుకోవాలి. బాధ్యతగా ఎక్కించుకొని పోతే మాకు వచ్చే నష్టమేం లేదులే. మేము ఎక్కించుకొని పోతే మీరేమనుకుంటారు అంటే నన్ను తీసుకొని పోతాలేమో. బండి నా సొంత బండి అన్న, నాదే అది ఓన్గా. దాన్ని ఇచ్చిపెట్టి ఎటు పోలేను. అదే నా బతుకు తెరువు, నాకు అన్నం పెట్టేది కూడా అదే, నాకు తొక్కింది కూడా అదే. ఇక లాస్ట్కి వచ్చి చూస్తాను కింద పడే తొక్కింది కూడా అదే. దానికి ఏం చేస్తాం బాధ్యతగా స్టేషన్కి వెళ్ళి చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఫైల్ వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు ఎటు పెట్టుకుని వద్దాం పదా అని చెప్పి మనోడు తీసుకుపోతారు. ఇందాల దగ్గర పడ్డది. అది దాంతో 2 రోజులు అన్నాడు. నైట్ 12 అయింది, 1 అయింది ఇంటి కష్టానికి. మొత్తం లేపి మొత్తం చేసి వేరే మళ్ళీ షిఫ్ట్ చేపించి అంత చేసి రాత్రి అయింది. ఏదైనా మనం అదృష్టం మంచిది. అదే ఏం అదృష్టం అన్న, ఇంతకన్నా డ్యామేజ్ అయిపోయి అదృష్టం. పరాపట్టి కూడా డ్యామేజ్ అయ్యా. వాళ్ళది ట్రాక్టర్, ఇలా షెడ్. ఏదైనా అన్న ఏంది ఒకటి ఏంటంటే నీ అదృష్టం వాస్తు నువ్వు తోలుకు తాకలే, అదొక నువ్వు బచ్చాను. దాంతో ఇంకా బాగా అయితే నేను లబ్ధ అవుతుండే అది బాగా. వాళ్ళు బాగానే మంచిగా మాట్లాడలేదు. వాళ్ళతో ఇబ్బంది లేదు, కానీ నాది నాకు గుర్తుకొస్తుంది. నేను ఎట్టు వచ్చినా జరిగిపోయింది అనుకుంటే ఇప్పుడు లేపొచ్చినా బండి దానికి ఫీల్డ్ అన్నప్పుడు కామన్ డైట్ తీసుకో. ఎందుకంటే నీ అదృష్టం బాగుండి ఒకటి అయింది, కానీ నువ్వు బాధపడకు. ఇంతకుముందే యూపీలో ప్రయాగ్రాజ్లో ఒకటి జరిగింది. అదే నా జీవితంలో ఫస్ట్ టైం. అది చిన్నగా తగిలింది, చిన్నగా తగిలిందే. దాంతో తీసుకోలేకపోయినా అది దగ్గర ఉండి చేయించుకున్నా, బండి చేయించుకొని ఇంతలో ఇది ఎక్కడి బండి ఇది? విజయవాడ బండి అన్న. విజయవాడ ఇక్కడ నుంచి జమ్ముకుంటేనా? సిద్దిపేట దగ్గర హుస్నాబాద్. డ్రైవర్ రాలేదండి. సో ఆపి
8 అవుతుందన్న టైం. ఇదివరదాకా స్టేషన్లో ఉండొచ్చేసినాం. స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ముందు కాంప్రమైజ్ చేద్దామని చూసినాం. నన్ను ఒక 30 మంది రౌండప్ చేసిళ్ళు. ఇక అందరు కలిసి, ఎందుకంటే ప్రాపర్టీ ఎవరిదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళు కొద్దిగా సౌమ్యంగానే మాట్లాడతారు. ఈ పక్క పంటోళ్ళు వాళ్ళు వీళ్ళు పని పాట లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ సొంటోళ్ళు బాగా ఎగురుతాళ్ళు. దాంట్లో 2-3 తాయి కూడా ఉన్నారు. మీదికి ఎగబడతాళ్ళు. పొజిషన్ చేయి దాటిపోయేలాగా కనపడింది నాకు. అమౌంట్ అడిగితేనేమో ట్రాక్టర్ ఆయనే 85,000 చెప్పిండు. ట్రాక్టర్ ఇందాక చూశారుగా డ్యామేజ్ అయిన ట్రాక్టర్ అది. ట్రాక్టర్ అయినా 80,000 అడుగుతున్నాడు. ఆ పక్కన చిన్న బోరు డ్యామేజ్ అయింది కదా, ఆ బోరును ఆ కంకతో చేసిన తడికలు ఆయన 10,000 కావాలి నాకు అని చెప్పేసి అంటున్నాడు. ఈ బ్లూ కలర్ డబ్బా మెకానిక్ సెట్ అది 5 రేకులు డ్యామేజ్ అయిపోయినాయి. ఈ రకంగా 5 రేకులు డ్యామేజ్ అయిపోయినాయి. దానికి రేకుల వెనకాల ఈ లైట్ వెయిట్ ఏంటది ఛానల్స్, అవి పైపులు అవి బెండ్ అయిపోయినాయి. మళ్ళీ బెండ్ తీసి స్టడీగా చేయొచ్చు. ఆయన 60,000 అడుగుతున్నాడు. మొత్తం కలిపి మనకి ఎంత చెప్పిల్లంటే దగ్గర దగ్గర ఇది ఒక 85, 60, 145, అది 10, 155, 160 ప్రాపర్టీ లాస్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించిళ్ళు. ఇక అప్పటికే మీదకి వచ్చేసిళ్ళు. పరిస్థితి చేదాటిపోయేలాగా ఉన్నది అని చెప్పేసి అని స్టేషన్కి వెళ్దామన్నా అని చెప్పేసి అని అతి కష్టం మీద స్టేషన్ దాకా పోవాల్సి వచ్చింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేపాటికి ఎస్ఐ గారు లేరు. ఆయన కోసం అయితే ఒక అరగంట వెయిట్ చేసినాం. ఇది సంగతి అని చెప్పేసి దండం పెట్టినా కదా, అదొకటే ఆధారం సార్ అట్లా ఇట్లా అని చెప్పిన. వాళ్ళ పిలిపించేసి ఇక ఆయన చెప్పే తిరిగా ముందు వాళ్ళు ఏమంటారు, ముందు సెటిల్మెంట్ అయ్యే అవకాశమే చూస్తారు, కేసు అది ఇది చూడరు. ఆ లెక్కలోనే నాకు మాట్లాడిండ్రు, సెటిల్మెంట్ చేసుకోరా బాబు అట్లా ఇట్లా అంటే, సార్ నేను ఇట్లా ఇంత ఇస్తా అన్న అమౌంట్, నేను ఆ వర్త్ ఆ జరిగిన ట్రాక్టర్ డ్యామేజ్కి ఆ బోరు ఆ పైపు తెల్ల పైపు విరిగింది అనుకున్నాం. దీనికి కరెక్ట్ వర్త్ అంటే ఆ ట్రాక్టర్ ఒక 15,000 అయిపోతుంది. ఆయన ఎట్లా అంటే షోరూమ్ నుంచి మంచిర్యాల నుంచి షోరూమ్ నుంచి మనిషిని తెప్పించిండు, స్వరాజ్ షోరూమ్ నుంచి. షోరూమ్ ఆయన రేట్లు వేసిండు, మొత్తం పైన అడ్డు మొత్తం కొత్త చేసిండు. రేడియేటర్ కాస్టే 8,000 వేసిండు. ట్రాక్టర్ రేడియేటర్ కాస్ట్, దాని వెనకాల ఫ్రేమ్ వస్తుంది కదా ఐరన్ ఫ్రేము, దాని ఫ్రేమే 5,000 వేసిండు. నా టాటా బండి రేడియేటరే 7,000. మన రేడియేటర్ ఇచ్చి కొత్త రేడియేటర్ తీసుకోవాలంటే 7,000. దానికి గంత కాస్ట్ వేసిండు. మొత్తం డబుల్ రేట్లు. షోరూమ్ మొత్తం అది కొత్త బండి అయినట్టుగా ఇక అనకూడదు, కానీ ఇక పాత బండి ఒరిజినల్గా మాట్లాడాలంటే పాత బండి డెంటింగ్ వేసి చేస్తే దానికి కరెక్ట్ వర్త్ 15,000 అయిపోతుంది. ఆ బోర్ అంటే ఒక 2,000 అయిపోతుంది. అది పైన పైపు ఎరిగింది. పైపు ఒకటి తీసుకొచ్చి తెల్ల పైపు ఇలా ఉన్నది, పైపు ఒకటి తీసుకొచ్చి వేసేస్తే సరిపోయేది. ఈ డబ్బా వచ్చేసి ఏం లేదు, సింపుల్గా 5 రేకులు బయట దొరుకుతాయి. 5 రేకులు తెచ్చేసి ఆ బెండ్ అయిపోయినాయి పైపులు బెండ్ తీపిచ్చేసి మళ్ళీ రేకులు వేసి స్కూల్ బిగించేస్తే అయిపోతుంది. మనోడే ఘోరం చేసిండు. ఆయన 60,000 మీద కూర్చున్నాడు. ఇప్పుడు మన బండి ఉన్న లొకేషన్ ఒకసారి లైట్ బంద్ చేస్తా ఒకసారి చూడండి. ఇక మన బండి ఉన్న ఈ లొకేషన్ ఈ యార్డ్ అంతా ఆయనదే. ఈ డబ్బా ఓనరు అయితే ఆయన చేసినట్టు ఆ డబ్బా ఆయనదే, ఓనర్దే. అట్లా కనబడుతుంది బ్లూ కలర్ డబ్బా పైన కనబడుతుంది చూసావా, అదేమో ఈ షెడ్ ఓనర్ది. అయితే ఏం చేసినంటే దాంట్లో 2 మెకానికులు అన్నదమ్ములు వాళ్ళు అద్దెకు తీసుకున్నారు. ఈ డబ్బా అద్దెకు తీసుకొని ఇప్పుడు మన ఇక్కడ పెట్టేసుకున్నారు. డబ్బా ఇక్కడ పెట్టేసుకొని దాంట్లో వర్క్ చేసుకుంటూ ఓనర్ గారికి అద్దె కడతా ఉన్నారు. సో ఆయనే కొద్దిగా హైరాణ చేసింది. స్టేషన్కి వెళ్ళినాం, అటో ఇటో 60,000 అయితే ఇక నా అటో ఇటో బతిలాడి అడ్జస్ట్ చేసి అంత తీయలేనన్నా 1,60,000 అయితే కట్టమన్నారు నన్ను. 1,60,000 కట్టు, ఎందుకంటే తప్పు నీది, అట్లా ఇట్లా తప్పు నాదే సార్, నేను కావాలని చేయలేదు, ఇక చెప్పే తిరిగి చెప్పిన 1,60,000 అయితే కట్టమన్నారు. నా వంత అంత కాస్తారని చెప్పి 40 అయితే 50 అయితే ఇక లాస్ట్ మన సీనియర్లకు కూడా ఫోన్ చేసిన, కేసు అయ్యేదాకా చూసుకోకు, ఎందుకంటే బండి మా మిస్సెస్ పేరు మీద ఉన్నది, ఇక వాళ్ళని ఈడిదాకా రప్పిస్తా అట్లా ఇట్లా అని చెప్పి చాలా ప్రాసెస్ వెనక ముందు నేను కూడా ఆలోచించిన. ఇక ఎంతో కొంత 10 అటో ఇటో సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. 60,000కు సెటిల్మెంట్ అయితే అయిపోయింది. తర్వాత అమౌంట్ లేదు, రేపు పొద్దున అమౌంట్ ఎక్కడన్నా ఎవరి దగ్గర తీసుకొని నేను కట్టేస్తా అని చెప్పేసి అన్న. ఏదైనా సరే లారీ ఓనర్ మెయింటైన్ చేయాలంటే ఇంటికాడ ఎప్పటికైనా ఒక స్పేర్ ఒక ₹1,00,000 ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే ఆన్ ది స్పాట్లో కట్టేసి బండి రిలీజ్ చేసుకునేంత దమ్ము ఉండాలి. అట్లుంటేనే బండి మెయింటైన్ చేయాలి, లేకపోతే మెయింటైన్ చేయకూడదు. ఈరోజు నా పరిస్థితి బండి పని కోసం మన తగిలిన దానికి టైర్లకి దానికి దీనికి టైం మీద ఇన్సూరెన్స్ కట్టిన. 14వ తారీఖు ఇన్సూరెన్స్ అయిపోయింది. ఈ నెల ఇన్సూరెన్స్ కట్టేసాం, చేతిలో రూపాయి లేకపోయింది. మళ్ళీ కొబ్బరికాయ లోడు 80,000 పెట్టుబడి చేతులు ఉంటే కానీ బండి అన్లోడ్కి పాయింట్కి చేరుకోదు. ఈ రకంగా డబ్బులు నా దగ్గర ఉండేటి, అడ్వాన్స్లో ఉండేటి ఖర్చు అయిపోయినాయి, డబ్బులు ఆ రకంగా ఖర్చు అయిపోయినాయి. ఇక అందుకే కట్టలేకపోయినా సార్ ఒకరోజు టైము అని చెప్పేసి అడిగినా. ఇక రేపు పొద్దున 60,000 కడతా అని చెప్పేసి మాటిచ్చిన. 60,000 కట్టేసి చిన్న చిన్న పనులు బండి ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కాలంటే ఎక్సిలేటర్ మీద కాలు పడాలి, స్టార్ట్ చేయాలంటే ఎయిర్ పైప్ ఒకటి పగిలిపోయింది, అది ఒకటి మూసేయాలి, లేకపోతే డమ్మీ చేసేయాలి. తర్వాత ఈ స్టీరింగ్ కింద బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ నుంచి వెళ్ళి ఆ స్టీరింగ్ బుడ్డి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బుడ్డికి వచ్చే
ఏది మన పైప్ ఒకటి ఉంటుంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా పైప్ ఉంటుంది, ఆ చివరేమో ఇంత రబ్బర్ ముక్క ఉంటుంది, ఆ రబ్బర్ ముక్క కట్ అయిపోయింది. మెయిన్ ఆ రబ్బర్ ముక్క ఆ రబ్బర్ ముక్క వేపియాలి. అది ఇక్కడ దొరకదు. ఆ పైపు తీసుకొని మంచిర్యాల పోవాలి. మంచిర్యాల అక్కడ మిషన్ మీద ప్రెస్ చేసుకొని వచ్చేసి ఒక 2 లీటర్ లేకపోతే ఆయిల్ దాంట్లో పోసుకొని ముందు బండి ఇక్కడి నుంచి కదులుతుంది. సో మనల్ని అంటున్నారు బండి ఏదో ఒకటి చేసి మనమే వెళ్ళిపోవడం బెటరు అని చెప్పేసి అంటున్నారు. ఇక ఏమైందో ఏమో తెలియదు. సో అంతకంటే ఇంకో విషయం ఏంటంటే స్టేషన్లో 60,000కు ఓకే అయింది. ఈ 3 ఆ బోరు ప్లస్ ట్రాక్టరు మళ్ళీ పోతే ఈ డబ్బా షెడ్ మెకానిక్ షెడ్, దీని 3టికి సంబంధించి 60,000 అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పిండు. ఈ షెడ్ అయిన మాత్రం సో ఇక షెడ్ అయిన అంటే ఇంతకుముందు మనం క్రేన్ తోటి బండిలు చెప్తా ఉన్నాం కదా, ఆ డబ్బా పైన ఉన్నాయనే ఈయన కొద్దిగా ఏంటంటే ఏరియా ఏంటంటే ఆయన ఇది డీజిల్ కొద్దిగా అమ్మకాలు కొనుగోలు జరిగే ప్లేస్ ఇది. ఎందుకంటే చాలా వరకు చూసిన ఇక లోపలికి పార్కింగ్ లెక్క కనబడుతుంది, బయట నుంచి బళ్ళు వస్తున్నాయి అటు పోతున్నాయి. ఆయన బయట వాళ్ళు డీజిల్ కొనుక్కుంటారు కదా, ఇంకా టైపు అన్నట్టు ఆయన ఇక డీజిల్ లారీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు. బయట వాళ్ళకి అమ్ముకుంటాడు. మనకు అంత దూరంలో కనబడుతుంది కూడా ఆ క్యాన్లలో 20 లీటర్ల క్యాన్లలో ఆయిల్ అది ఇది ఆ వ్యాపారం చేసి ఆయన లారీ వాళ్ళ దగ్గర కొంటాడు. బయట వాళ్ళకి ఎవరికైనా గిట్టిన చిల్లా చితక అది ఇది వ్యాపారం అన్నట్టుగా ఏదోటి వ్యాపారం. ఏదైతే ఆయన కొద్దిగా వీడికి వచ్చిన తర్వాత బాగా హైరాణ చేసిండు. ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత కొద్దిగా బుద్ధి మాటలు మాట్లాడిండు. నువ్వు ఇచ్చే డబ్బులు అది ఇది షెడ్ నాది, ముగ్గురి మీద కాదు 60,000, మిగతా ఇద్దరికే 60,000 ఇచ్చేసాయి, నాకు మాత్రం ఆ డబ్బులు అవసరం లేదు, నాకు సెపరేట్గా ఇవ్వు, నీ బండి ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తుందో చూస్తా, ఈ షెడ్ దగ్గరికి ఎవడొచ్చి పని చేస్తారో చూస్తా అని చెప్పేసి కొద్దిగా గట్టిగానే మాట్లాడిండు. ఇక ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఇక రేపు ఏమేమి మాట్లాడిండో రేపు పూర్తిగా వివరిస్తాయి. ఇక ప్రస్తుతానికి జరిగింది అయితే ఇది నైట్ అయిపోయింది. మేము ఇక్కడ ప్రజెంట్ డబ్బులు లేక అయితే ఇక్కడనే అయిపోయినాం. ఇక ఆయన మాట్లాడింది ఆయన చేసే సంగతి అయితే ఇది రేపు కూడా అయిపోయేలాగా లేదు, అంత మించి పొడిగింతుంది. ఎందుకంటే ఆడు తేడా పెడుతున్నాడు, మళ్ళీ ఒకసారి స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినా, ఎవరన్నా ఇట్లా దగ్గర ఎవరన్నా ఉండేది ఉంటే కొద్దిగా రండి బ్రదర్ సపోర్ట్కి అని చెప్పేసి అని. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఇక బ్యాడ్ టైము పోలికలేక ఉన్నాం, ఏమైద్దో ఏమైగా.